ఏపీడిఎస్సి 2026 బిట్స్. వ్యక్తి పరివర్తనపై ప్రభావం చూపే మొట్టమొదటి పరిసర కారకం ఏది? మరోసారి, వ్యక్తి ప్రవర్తనపై ప్రభావం చూపే మొట్టమొదటి పరిసర కారకం ఏది? జవాబు కుటుంబం. కుటుంబం అనేది సామాజీకరణం అత్యంత విలువైన ఏజెంట్ అనిన వారు ఎవరు? మరోసారి, కుటుంబం అనేది సామాజీకరణకు అత్యంత ముఖ్యమైన ఏజెంట్ అని అన్నవారు ఎవరు? లిండే అనే శాస్త్రవేత్త. ఒక దేశ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగటానికి అతి ముఖ్య కారకం ఏటి? మరోసారి, ఒక దేశ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగటానికి అతి ముఖ్య కారకం ఏది? జవాబు మానవ వనరుల అభివృద్ధి. తర్వాత బిట్టు, మానవ వనరుల అభివృద్ధికి ప్రధాన సోపానం ఏమిటి? మరోసారి, మానవ వనరుల అభివృద్ధికి ప్రధాన సోపానం ఏమిటి? జవాబు విద్య. తర్వాత బిట్టు, విద్య అర్థశాస్త్రం దేనికి సంబంధించినది? మరోసారి, విద్య అర్థశాస్త్రం దేనికి సంబంధించినది? జవాబు మానవ వికాస అభివృద్ధికి. జవాబు మానవ వికాస అభివృద్ధికి. తర్వాత బిట్టు, మానవ మూలధనం అనగా ఏమిటి? మరోసారి, మానవ మూలధనం అనగా ఏమిటి? జవాబు ఆర్జించడం, ఉపయోగకరమైన విజ్ఞానం, తర్వాత నైపుణ్యాలు, తర్వాత వ్యక్తుల సహజ సామర్థ్యాలు వంటివి. మానవ మూలధనం అనగా ఆర్జించిన, ఉపయోగకరమైన విజ్ఞానం, నైపుణ్యాలు, వ్యక్తుల సహజ సామర్థ్యాలు వంటివి. తర్వాత బిట్టు, డెమోక్రసీ అనే ఆంగ్ల పదమునకు మూలమైన పదం ఏది? మరోసారి, డెమోక్రసీ అనే ఆంగ్ల పదమునకు మూలమైన పదం ఏమిటి? డెమోస్ మరి క్రాటస్. జవాబు మరోసారి, డెమోస్ మరియు క్రాటస్. తర్వాత బిట్టు, డెమోస్ అనగా ఏమిటి? మరోసారి, డెమోస్ అనగా ఏమిటి? జవాబు డెమోస్ అనగా ప్రజలు. క్రాటస్ అనగా ఏమిటి? మరోసారి, క్రాటస్ అనగా ఏమిటి? క్రాటస్ అనగా శక్తి. డెమోక్రాటస్ అనగా ప్రజాశక్తి అని అర్థము. తర్వాత బిట్టు, ప్రజల చేత ప్రజల కొరకు నిర్వహించే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని వారు ఎవరన్నారా మాట? మరోసారి, ప్రజల చేత ప్రజల కొరకు నిర్వహించే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని ఎవరన్నారు? జవాబు అబ్రహం లింకన్. తర్వాత బిట్టు, ప్రజాస్వామ్య దేశాల్లో విద్య వేటి ఆధారంగా అందించబడుతుంది? మరోసారి, ప్రజాస్వామ్య దేశాల్లో విద్య వేటి ఆధారంగా అందించబడుతుంది? జవాబు సమన్యాయం, సౌభ్రాతృత్వం, సమానత్వం, స్వేచ్ఛ. మరోసారి, తర్వాత బిట్టు, RIE అంటే అనగా ఏమిటి? RIE అనగా ఏమిటి? జవాబు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. మరోసారి,
RIE అనగా రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనగా ప్రాంతీయ విద్యా సంస్థలని అర్థం. RIEలను ఏర్పాటు చేసిన సంస్థ ఏది? RIEలను ఏర్పాటు చేసిన సంస్థ ఏది? జవాబు NCERT. జవాబు NCERT. తర్వాత బిట్టు EFLU అనగా ఏమిటి? EFLU అనగా ఏమిటి? జవాబు ఇంగ్లీష్ అండ్ పారిష్ లాంగ్వేజ్ యూనివర్సిటీ. మరోసారి ఇంగ్లీష్ అండ్ పారిష్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అనగా ఇంగ్లీష్ మరియు విదేశీ భాషల కేంద్ర సంస్థ. ఇంగ్లీష్ మరియు విదేశీ భాషల కేంద్ర సంస్థని EFUL అని అంటారు. తర్వాత బిట్టు ఆంగ్ల భాషతో పాటు ఇతర విదేశీయుల భాషల అధ్యయనం కూడా చేసే యూనివర్సిటీ ఏది? మరోసారి ఆంగ్ల భాషతో పాటు ఇతర విదేశీ భాషల అధ్యయనం చేసే యూనివర్సిటీ ఏది? జవాబు EFLU అనే యూనివర్సిటీ. తర్వాత బిట్టు MRC అనగా ఏమిటి? అనగా ఏమిటి? జవాబు మండల్ రిసోర్స్ సెంటర్. జవాబు మండల్ రిసోర్స్ సెంటర్ అనగా మండల వనరుల కేంద్రము. అనగా మండల వనరుల కేంద్రము. తర్వాత బిట్టు MRCలను నిర్వహించేవారు ఎవరు? మరో బిట్టు MRCలను నిర్వహించేవారు ఎవరు? MRCలను మండల విద్యాశాఖ అధికారి అనగా MEO గారు నిర్వహిస్తారు. MRCలను మండల విద్యాశాఖ అధికారి MEOలు నిర్వహిస్తారు. తర్వాత బిట్టు MRP అనగా ఏమిటి? MRP అనగా ఏమిటి? జవాబు మండల రిసోర్స్ పర్సన్. మండల రిసోర్స్ పర్సన్. తర్వాత బిట్టు MRPలకు పరీక్షలు నిర్వహించి వారిని మండలాలలో నియమించే విభాగం ఏది? MRPలకు పరీక్షలు నిర్వహించి వారిని మండలాల్లో నియమించిన విభాగం ఏది? అనగా జవాబు SSA అనగా సర్వశిక్ష అభియాన్. స్త్రీలకు ప్రవేశము కల్పించిన మొదటి విశ్వవిద్యాలయము. జవాబు కలకత్తా విశ్వవిద్యాలయము. తర్వాత బిట్టు కంపార్ట్మెంట్ పరీక్షలను నిర్వహించాలని మొదటిసారిగా సూచించిన కమిషనర్. జవాబు మొదలియర్ కమిషనర్. తర్వాత బిట్టు సెకండరీ స్థాయిలో త్రిభాషా సూత్రమును ప్రవేశపెట్టమని చెప్పిన మొదటి కమిషనర్. కొఠారి కమిషన్. త్రిభాషా సూత్రం అనగా మొదటిది అంతర్రాష్ట్రీయ భాష ఆంగ్లము అనగా ఇంగ్లీషు. రెండవది జాతీయ భాష హిందీ. మూడవది ప్రాంతీయ భాష రాష్ట్ర అధికార భాష. వీటినే త్రిభాషా సూత్రంగా అంటారు. తర్వాత బిట్టు ఆంగ్ల భాషను 8వ తరగతి నుండి ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఏది?
మరోసారి ఆంగ్ల భాషను 8వ తరగతి నుండి ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఏది? జవాబు ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. తర్వాత బిట్టు ఎన్పిఈ 1992 ప్రకారం జాతీయ ఆదాయంలో విద్యకు కేటాయించిన నిధుల శాతం ఎంత? మరోసారి ఎన్పిఈ 1992 ప్రకారం జాతీయ ఆదాయంలో విద్యకు కేటాయించిన నిధులు ఎంత? ఆన్సర్ 6%. తర్వాత బిట్టు ముస్లింల విద్యాకాలంలో ఉన్న 2 రకాల పాఠశాలలు. ముస్లింల విద్యాకాలంలో ఉన్న 2 రకాల పాఠశాలలు. మొదటిది ముక్తాబులు మరియు రెండోది మదరాసాలు. ఇవి 2 రకాలు. మొదటిది ముక్తాబులు అనగా ప్రాథమిక విద్యాలయాలు. ఇది మసీదులు అనుసంధానమై ఉండేవి. ముక్తాబులు ప్రాథమిక విద్యాలయాలు. ముక్తాబులు ఇవి మసీదులకు అనుసంధానంగా ఉండేవి. రెండోది ఉన్నత పాఠశాలలు మదరాసాలు. రెండవది ఉన్నత పాఠశాలలు మదరాసాలు. ఇవి మొఘలుల కాలంలో లాహోర్, ఢిల్లీ, అజ్మీర్లో ఉండేవి. తర్వాత బిట్టు పాఠశాల నిర్వహణ కంటింజెన్స్ రిజిస్టర్ ఏ రకమైనది? మరోసారి పాఠశాలలో నిర్వహించే కంటింజెన్స్ రిజిస్టర్ ఏ రకమైనది? జవాబు ఆర్థిక సంబంధమైనది. జవాబు ఆర్థిక సంబంధమైనది. పాఠశాలలు నిర్వహించే విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్. మరోసారి పాఠశాలలు నిర్వహించే అటెండెన్స్ రిజిస్టర్. జవాబు విద్యా సంబంధపరమైనది. విద్యా సంబంధపరమైనవి. తర్వాత బిట్టు పాఠశాలలో నిర్వహించే క్యాజువల్ లీవ్ రిజిస్టర్ అనేది. మరోసారి పాఠశాలలో నిర్వహించు క్యాజువల్ లీవ్ రిజిస్టర్ అనేది. జవాబు సాధారణ రిజిస్టర్లకు సంబంధించినది. మరోసారి సాధారణ రిజిస్టర్లకు సంబంధించినది. తర్వాత బిట్టు పాఠశాల రికార్డులో యథార్థ సమాచారాన్ని ఉన్నట్టుగా నమోదు చేయాలి. ఇది రికార్డు యొక్క ఏ లక్షణాన్ని వివరిస్తుంది? మరోసారి పాఠశాల రికార్డులో యథార్థ సమాచారాన్ని ఉన్నట్టుగా నమోదు చేయాలని ఇది రికార్డు యొక్క ఏ లక్ష్యాన్ని వివరిస్తుంది? జవాబు ఖచ్చితత్వం. తర్వాత బిట్టు రికార్డులో నమోదు చేసే ప్రతి అంశము సంపూర్ణంగా ఉండాలి. మరోసారి రికార్డులో నమోదు చేసే ప్రతి అంశం సంపూర్ణంగా ఉండాలి. ఇది రికార్డు యొక్క ఏ లక్ష్యం వివరిస్తుంది? జవాబు సమగ్రత. మరోసారి రికార్డులో నమోదు చేసే ప్రతి అంశము సంపూర్ణంగా ఉండాలి. ఇది రికార్డు యొక్క ఏ లక్ష్యాలను వివరిస్తుంది? సమగ్రత. తర్వాత బిట్టు రికార్డులో తక్కువ సమయంలో తక్కువ వనరులు వినియోగంతో నిర్వహించేది ఉండాలి. ఇది రికార్డు యొక్క ఏ లక్షణము? మరోసారి ప్రతి రికార్డు తక్కువ సమయంలో తక్కువ వనరుల వినియోగంతో నిర్వహించేదిగా ఉండాలి. ఇది రికార్డు యొక్క ఏ లక్షణము? జవాబు సులభ నిర్వహణ. తర్వాత బిట్టు ఏ రికార్డులో మరో రికార్డులో నమోదు చేసిన అంశాలు నమోదు చేయకుండా డూప్లికేట్ నివారించాలి? మరోసారి
ఏ రికార్డులోను మరో రికార్డులోను నమోదు చేసిన అంశాలు నమోదు చేయకుండా డూప్లికేట్ నివారించాలి. ఇది రికార్డు యొక్క ఏ లక్ష్యం సూచిస్తుంది? జవాబు శ్రద్ధబద్ధ నిర్వహణ, శాస్త్రబద్ధ నిర్వహణ. తర్వాత బిడ్డు పాఠశాలను సందర్శించిన పర్యవేక్షకులకు లేదా తనిఖీదారులకు పాఠశాల నిర్వహణ గురించి ఒక సంవత్సరంలో జరిగిన ముఖ్య కార్యక్రమాలను వివరించుటకు ఉపయోగపడు రిజిస్టర్ మరియు సందర్శకులు తమ సందర్భానుసారంగా నమోదు చేయు రిజిస్టర్. మరొకసారి పాఠశాలను నిర్వహించిన పర్యవేక్షణ లేదా తనిఖీ పాఠశాల నిర్వహణ గురించి ఒక సంవత్సరంలో జరిగిన ముఖ్య కార్యక్రమాలు వివరించుటకు ఉపయోగపడే రిజిస్టర్. లేదా సందర్శకులు తమ సందర్శనాంశములను నమోదు చేయు రిజిస్టర్ని ఏమంటారు? లాంగ్ బుక్ రిజిస్టర్ అంటారు. పాఠశాల చరిత్రకు అద్దం వంటిది ఏది? మరోసారి పాఠశాల చరిత్రకు అద్దం వంటిది ఏది? జవాబు లాంగ్ బుక్ రిజిస్టర్. పాఠశాల చరిత్రను ఇతరులకు అందజేసే పాఠశాల నిర్వహణ రికార్డు. మరోసారి పాఠశాల చరిత్రను ఇతరులకు అందజేయు పాఠశాల నిర్వహించే రికార్డు లాంగ్ బుక్ రిజిస్టర్. విద్యార్థి యొక్క పాఠశాల చేరిన పుట్టిన తేదీ, చేరిన తరగతి నమోదు చేసే ఉండే పాఠశాల రిజిస్టర్ పేరు ఏమిటి? మరోసారి విద్యార్థి యొక్క పాఠశాల చేరిన పుట్టిన తేదీ, చేరిన తరగతిని నమోదు చేసిన ఉండే పాఠశాల రిజిస్టర్ ఏది? జవాబు అడ్మిషన్ రిజిస్టర్. తర్వాత బిట్టు ఉపాధ్యాయుడు సాధారణ లేదా వైద్య సమయంలో సెలవులు నమోదు చేయు రిజిస్టర్. మరోసారి ఉపాధ్యాయుడు సాధారణ లేదా వైద్యపరమైన సెలవులు నమోదు చేయు రిజిస్టర్ టీచర్ అటెండెన్స్ రిజిస్టర్. తర్వాత బిట్టు వైద్యపరమైన సెలవులు మెడికల్ లీవ్స్ను ఉపాధ్యాయుని సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్లో కూడా ఎంటర్ చేయాలి. మరోసారి వైద్యపరమైన సెలవులు మెడికల్ లీవ్స్ను ఉపాధ్యాయుని సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్లో కూడా ఎంటర్ చేయాలి. ఉపాధ్యాయుడు వృత్తిలో చేరిన నాటికి నుండి వృత్తి ముగింపు వరకు అతడు సంబంధించిన వివరాలను, ఇంక్రిమెంట్లను, పర్మనెంట్లను, పదోన్నతులను నమోదు చేయవలసిన రిజిస్టర్. మరోసారి ఉపాధ్యాయుడు వృత్తిలో చేరిన నాటి నుండి వృత్తి ముగింపు వరకు అతనికి సంబంధించిన వివరాలు, ఇంక్రిమెంట్లు, పర్మనెంటు, పదోన్నతులు మొదలైన చేయవలసిన రిజిస్టర్ ఎస్ఆర్ అంటే సర్వీస్ రిజిస్టర్. తర్వాత బిట్టు ఒక పాఠశాలలో కొన్నటువంటి పర్మనెంట్ చరాచరులు నమోదు చేయవలసిన రిజిస్టర్. మరోసారి ఒక పాఠశాలలో కొన్నటువంటి పర్మనెంట్ చరాస్తులను నమోదు చేయవలసిన రిజిస్టర్ స్టాక్ రిజిస్టర్. తర్వాత బిట్టు విద్యార్థికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందించుటకు ఉపాధ్యాయునికి ఉపయోగపడే ఉపాధ్యాయుడు నిర్వహించే రికార్డు. మరోసారి విద్యార్థికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందించుటకు ఉపాధ్యాయుడు ఉపయోగపడే ఉపాధ్యాయ నిర్వహించే రికార్డు క్యూములేటివ్ రికార్డు. తర్వాత బిట్టు పాఠశాలను సందర్శించిన విద్యా అధికారులు మినహా ఇతర ప్రముఖ వివరాలను అందించు పాఠశాల రికార్డు. మరోసారి పాఠశాలను సందర్శించిన విద్యా అధికారులు మినహా ఇతర ప్రముఖ వివరాలు అందించే పాఠశాల రికార్డు విజిలెన్స్ బుక్. జవాబు విజిలెన్స్ బుక్.
తర్వాత బిట్టు దైనందిక పాఠశాల వ్యవహారాలకు ఉపాధ్యాయుడు చేసే చిన్న చిన్న వనరులు ఖర్చు పెట్టే మొత్తమును సూచించు పాఠశాల. తర్వాత బిట్టు ఉపాధ్యాయ జీతభత్యాలు ఇతర ఉద్యోగ జీతభత్యాల కంటే ఎక్కువ ఉండాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్న కమిషన్. మరోసారి ఉపాధ్యాయ జీతభత్యాలు ఇతర ఉద్యోగాల జీతభత్యాల కంటే ఎక్కువ ఉండాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించవలసిన పేర్కొన్న కమిషనర్. అర్థమైంది ఉంటుంది. మరి చెప్తాను చూడండి. ఉపాధ్యాయ జీతభత్యాలు ఇతర ఉద్యోగ జీతభత్యాల కంటే ఎక్కువ ఉండాలని, వారికి ఉపాధ్యాయ భద్రత కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్న కమిషన్ చట్టోపాధ్యాయ కమిషన్. ఇతడు 1985లో ఇతడు సిఫార్సు చేశారు. తర్వాత బిట్టు ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్థాయిలో ఉపాధ్యాయులు సర్వీస్ రిజిస్టర్ నిర్వహించువారు. మరోసారి ప్రాథమికోన్నత పాఠశాలలో స్థాయిలో ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్ నిర్వహించేవారు. జవాబు మండల విద్యాశాఖ అధికారి. జవాబు మండల విద్యాశాఖ అధికారి. తర్వాత బిట్టు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్ నిర్వహించిన వారు. మరోసారి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ సర్వీస్ రిజిస్టర్ నిర్వహించిన వారు హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు. అదే ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్ నిర్వహించిన వారు మండల విద్యాశాఖ అధికారి. అదే ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ సర్వీస్ రిజిస్టర్ నిర్వహించిన వారు హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుల వారు. స్కూల్ కాంప్లెక్స్ పాఠశాల సముదాయం సెకండరీ వ్యవహరించిన వారు. మరోసారి స్కూల్ కాంప్లెక్స్ పాఠశాల సముదాయం సెక్రటరీగా వ్యవహరించిన వారు. కాంప్లెక్స్ పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయులు. తర్వాత బిట్టు సెప్టెంబర్ 5న ప్రతి సంవత్సరం జాతీయ అవార్డులకు ఎంతమంది ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు? మరోసారి సెప్టెంబర్ 5న ప్రతి సంవత్సరం జాతీయ అవార్డులకు ఎంతమంది ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు? జవాబు 374 మందిని ఎంపిక చేస్తారు. తర్వాత బిట్టు ఎవరైనా పాఠశాల ఉపాధ్యాయుడు ఏదైనా వ్యక్తిగత పాఠశాల పని మీద వర్కులో ఉండి బయటికి వెళ్ళినప్పుడు వివరాలను ఏ రిజిస్టర్లో నమోదు చేస్తారు? మరోసారి ఎవరైనా పాఠశాల ఉపాధ్యాయుడు ఏదైనా వ్యక్తిగత పాఠశాల పని మీద వర్కులో ఉండి బయటికి వెళ్ళినప్పుడు వివరాలను ఏ రిజిస్టర్లో నమోదు చేస్తారు? జవాబు మూవ్మెంట్ రిజిస్టర్. తర్వాత బిట్టు ఎస్ఓపిటి అనగా ఏమిటి? మరోసారి ఎస్ఓపిటి అనగా ఏమిటి? స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ టీచర్. మరోసారి స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ టీచర్. దీన్ని ఎస్ఓపిటి అంటారు. ఎస్ఓపిటి అనేది ఒక ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు అందించే పునశ్చరణ కార్యక్రమం. ఎస్ఓపిటి అనేది ఒక ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు అందించే పునశ్చరణ కార్యక్రమం. తర్వాత బిట్టు షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ, షెడ్యూల్ ట్రైబ్స్
ఎస్టీలకు ఉద్యోగాలు రిజర్వేషన్ కల్పించిన ఆర్టికల్. మరోసారి షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ, షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీలకు ఉద్యోగాలు కల్పించిన ఆర్టికల్. రిజర్వేషన్ ఆర్టికల్ 16(4). తర్వాత బిట్టు స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన గవర్నర్ జనరల్. స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్. తర్వాత బిట్టు హిందీని అభివృద్ధి చేయాలని సూచించిన ఆర్టికల్. మరోసారి హిందీని అభివృద్ధి చేయాలని సూచించిన ఆర్టికల్. ఆర్టికల్ 351. తర్వాత బిట్టు రాజ్యాంగంలో విద్యను ఏ జాబితాలో చేర్చారు? మరోసారి రాజ్యాంగంను విద్యలు ఏ జాబితాలో చేర్చారు? జవాబు ఉమ్మడి జాబితాలో. తర్వాత బిట్టు ఏఈపి అనగా ఏమిటి? ఏఈపి అనగా అడోలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఏఈపి అనగా అడోలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనగా కౌమార విద్యా కార్యక్రమం. ఏఈపి అనగా కౌమార విద్యా కార్యక్రమం. లైఫ్ ఎట్ ద క్రాస్ రోడ్స్. లైఫ్ ఎట్ ద క్రాస్ రోడ్స్ అనేది ఏ పాఠ్యక్రమములకు సంబంధించినది? మరోసారి లైఫ్ ఎట్ ది క్రాస్ రోడ్స్ అనేది ఏ పాఠ్య ప్రణాళికకు సంబంధించినది? హెచ్ఐవి లేదా ఎయిడ్స్కి సంబంధించినది. తర్వాత ఏఈపి యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఏఈపి యొక్క ముఖ్య ఉద్దేశ్యం. జవాబు కిశోరప్రాయ బాలబాలికల్లో జీవన నైపుణ్యాలను పెంపొందించడం. ఏఈపి యొక్క ముఖ్య ఉద్దేశం అనగా కిశోరప్రాయ బాలబాలికల్లో జీవన నైపుణ్యాలు పెంపొందించడం. ఏఆర్ఎస్హెచ్ అనగా అడల్సెన్స్ రీప్రొడక్షన్ అండ్ సెక్షువల్ హెల్త్. మరోసారి ఏఆర్ఎస్హెచ్ అనగా అడల్సెంట్ రీప్రొడక్షన్ అండ్ సెక్షువల్ హెల్త్ అనగా కిశోరప్రాయ బాలికలకు ఉపయుక్తం ఉండే మనోసాంఘిక నిపుణులకు కావలసిన జీవన నైపుణ్యం సంబంధించిన మాడ్యూల్ను తయారు చేసిన వారు. తర్వాత బిట్టు కిశోరప్రాయ బాలబాలికలకు ఉపయుక్తంగా ఉండే మనోసాంఘిక నిపుణులకు కావలసిన జీవన నైపుణ్యాలు సంబంధించిన మాడ్యూళ్లను తయారు చేసిన వారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO. హూ. జవాబు. మరోసారి కిశోరప్రాయ బాలబాలికలకు ఉపయుక్తంగా ఉండే మనోసాంఘిక నిపుణులకు కావలసిన జీవన నైపుణ్యాలకు సంబంధించిన మాడ్యూళ్లను తయారు చేసిన వారు. హూ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. తర్వాత బిట్టు కౌమార విద్యను లైంగిక విద్య పాఠశాలలో ప్రస్తుతం ఏ తరగతి నుండి బోధిస్తారు? మరోసారి కౌమార విద్యను లైంగిక విద్యను పాఠశాలలో ప్రస్తుతం ఏ తరగతి నుండి బోధిస్తారు? జవాబు 9వ తరగతి నుండి బోధిస్తారు. తర్వాత బిట్టు అడల్సెన్స్ అనే ఆంగ్ల పదము ఏ లాటిన్ భాషా పదము నుండి తీసుకోబడినది? అడల్సెన్స్ అనే ఆంగ్ల పదము ఏ లాటిన్ భాషా పదము నుండి తీసుకోబడినది? అడాలసెరి అనే
లాటిన్ భాష నుండి తీసుకోబడినది. తర్తబిట్టు నిత్య జీవిత అవసరాలను, సమస్యలను ప్రభావితంగా ఎదుర్కొనేందుకు కావలసిన సామర్థ్యం, సర్దుబాటు గుణం, సత్ప్రవర్తనను సంబంధించినవి. మరొకసారి, నిత్య జీవిత అవసరాలను, సమస్యలను ప్రభావితంగా పేర్కొనేందుకు కావలసిన సామర్థ్య, సర్దుబాటు గుణం, సత్ప్రవర్తనకు సంబంధించినవి. జవాబు జీవన నైపుణ్యాలు. జవాబు జీవన నైపుణ్యాలు. తర్తబిట్టు కౌమార దశలోకి వ్యక్తి అందరికీ భిన్నంగా ఆలోచిస్తూ సమస్యకు సరైన అనేక పరిష్కార మార్గాలు తెలియజేయగలుగుతున్న అతనిలో అభివృద్ధి చెందిన జీవన నైపుణ్యాలు. మరోసారి, కౌమార దశలోని వ్యక్తి అందరికీ భిన్నంగా ఆలోచిస్తూ సమస్యకు సరైన అనేక పరిష్కార మార్గాలు తెలియజేయగలుగుతున్న అతనిలో అభివృద్ధి చెందుతున్న జీవన నైపుణ్యం ఏమిటి? సృజనాత్మక ఆలోచన. తర్తబిట్టు పెద్దలు చెప్పిందల్లా గుడ్డిగా ఆచరించక. మరోసారి, పెద్దలు చెప్పిందల్లా గుడ్డిగా ఆచరించక ఆచరణలో లాభ నష్టాలు బేరీజు చేసుకొని వారిని చేసే వ్యక్తిలో అభివృద్ధి చెందిన జీవన నైపుణ్యాలు ఏమిటి? మరోసారి, పెద్దలు చెప్పిందల్లా గుడ్డిగా ఆచరించక ఆచరణలో లాభ నష్టాలు బేరీజు చేసుకొని వారిని చేసే వ్యక్తిగత అభివృద్ధి చెందిన జీవన నైపుణ్యాలు ఏమిటి? జవాబు విమర్శనాత్మక ఆలోచన. జవాబు విమర్శనాత్మక ఆలోచన. తర్తబిట్టు ఇతరుల మనోభావాలను అర్థం చేసుకొని మనం చెప్పాలనుకున్న విషయం ఇతరుల ఆచరించేలా స్పష్టంగా చెప్పగలిగే జీవన నైపుణ్యాలు ఏమిటి? మరోసారి, ఇతరుల మనోభావాలను అర్థం చేసుకొని మనం చెప్పాలనుకున్న విషయం ఇతరులు ఆచరించేలా స్పష్టంగా చెప్పగలిగే జీవన నైపుణ్యాలు ఏమిటి? జవాబు ప్రభావవంతమైన భావ వ్యక్తీకరణ. మరోసారి, ప్రభావవంతమైన భావ వ్యక్తీకరణ అంటే ఇతరులు మనోభావాలను అర్థం చేసుకొని మనం చెప్పాలనుకున్న విషయం ఇతరులు ఆచరించేలా స్పష్టంగా కలిగే జీవన నైపుణ్యాన్ని ప్రభావవంతమైన భావ వ్యక్తీకరణ అంటారు. వ్యక్తి తన భౌతిక లక్షణాలను, మూర్తమత్వం, బలాలు, బలహీనతలు మొదలగున్నవి గుర్తించగలిగే జీవన నైపుణ్యాలు ఏమిటి? మరోసారి, వ్యక్తి తన భౌతిక లక్షణాలు, మూర్తమత్వము, బలాలు, బలహీనతలు మొదలగున్నవి గుర్తించగలిగే జీవన నైపుణ్యాలు ఏమిటి? జవాబు వ్యక్తిగత అవగాహన. తర్తబిట్టు ఇతరుల బాధలు, అనుభవాల గురించి వారి స్థాయిలో ఉండి ఆలోచించి వారి భావోద్వేగాలకు సరిగా అర్థం చేసుకోవడం వ్యక్తిలో పెంపొందించడమే ఈ జీవన నైపుణ్యానికి సూచిక. మరోసారి, ఇతరుల బాధలు, అనుభవాలు గురించి వారి స్థానంలో ఉండి ఆలోచించి వారి భావోద్వేగాలు సరిగా అర్థం చేసుకోవడం వ్యక్తిలో పెంపొందించబడిన ఈ జీవన నైపుణ్యానికి సూచిక ఏది? సహానుభూతి అంటారు. జవాబు సహానుభూతి అంటారు. తర్తబిట్టు జీవన నైపుణ్యాలు మెరుగుపరచడం వల్ల వ్యక్తి. బిట్టు జీవన నైపుణ్యాల మెరుగుపరచుదల జ్ఞానాన్ని, సరైన వైఖరులు, విలువలు పెంచుకొని వివక్షణ, సృజనాత్మకత అలవర్చుకుంటారు. మరోసారి, జీవన నైపుణ్యాలు మెరుగుపరచడం వల్ల వ్యక్తి జ్ఞానాన్ని, సరైన వైఖరులు, విలువలు పెంచుకొని విచక్షణ, సృజనను
అలవర్చుకుంటాడు. తర్వాత బిట్టు రోల్ ప్లే భాషా క్రీడల వల్ల విద్యార్థిలో పెంపొందించబడే జీవన నైపుణ్యాలు. తర్వాత బిట్టు రోల్ ప్లే భాషా క్రీడల వల్ల విద్యార్థిలో పెంపొందించబడే జీవన నైపుణ్యాలు ఏమిటి? జవాబు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు. జవాబు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు. తర్వాత బిట్టు స్వయం నియంత్రణ కలిగి ఉండుట. స్వయం నియంత్రణ కలిగి ఉండుట అనేది ఈ జీవన నైపుణ్యానికి సంబంధించినది. మరోసారి స్వయం నియంత్రణ కలిగి ఉండుట అనేది ఈ జీవన నైపుణ్యానికి సంబంధించినది. జవాబు వ్యక్తిగత అవగాహన. తర్వాత బిట్టు ఒక వ్యక్తికి విపత్తు సంభవించినప్పుడు ఏ జీవన నైపుణ్యం ప్రదర్శించగలగాలి? మరో బిట్టు ఒక వ్యక్తికి విపత్తు సంభవించినప్పుడు ఏ జీవన నైపుణ్యం ప్రదర్శించగలగాలి? జవాబు ఒత్తిడిని తట్టుకునే జీవన నైపుణ్యాలు. జవాబు ఒత్తిడిని తట్టుకునే జీవన నైపుణ్యాలు. తర్వాత బిట్టు ఆరోగ్యం గురించి క్రమబద్ధంగా ప్రచారం చేసేదే. ఆరోగ్యం గురించి క్రమబద్ధంగా ప్రచారం చేసేదే ఏమిటి? జవాబు ఆరోగ్య విద్య. తర్వాత బిట్టు ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది అనిన వారు. జవాబు అరిస్టాటిల్. మరోసారి ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది అని వివరించిన వారు. జవాబు అరిస్టాటిల్. తర్వాత బిట్టు మొదటి ప్రపంచ మహిళా సదస్సు నిర్వహించిన సంవత్సరం. మరోసారి మొదటి ప్రపంచ మహిళా సదస్సు నిర్వహించిన సంవత్సరం 1975 సంవత్సరం మెక్సికో నగరంలో మొదటి ప్రపంచ మహిళా సదస్సు నిర్వహించడం జరిగింది. మరోసారి 1975 మెక్సికోలో నగరంలో జరిగిన మొట్టమొదటి మహిళా సదస్సు నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ బిట్టు ఏ చట్టం ద్వారా జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటైంది? మరోసారి ఏ చట్టం ద్వారా జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటైంది? జవాబు 1990 పార్లమెంటు చట్టం ద్వారా. 1990 పార్లమెంటు చట్టం ద్వారా జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటైంది. తర్వాత బిట్టు పంచాయతీ పురపాలక సంఘాల వంటి స్థానిక సంస్థల్లో మహిళలకు సీటు రిజర్వేషన్ కల్పించిన రాజ్యాంగ సవరణలు. మరోసారి పంచాయతీ పురపాలక సంఘాల వంటి స్థానిక సంస్థల్లో మహిళలకు సీట్లు రిజర్వేషన్ కల్పించిన రాజ్యాంగ సవరణలు. జవాబు 1993లోని 73, 74వ రాజ్యాంగ సవరణలు. మరోసారి 1993లోని 73, 74వ రాజ్యాంగ సవరణలు. తర్వాత బిట్టు స్త్రీ శిశు సంక్షేమం కోసం రాష్ట్ర సచివాలయంలో ఏ సంవత్సరం ఒక ప్రత్యేక విభాగంలో ఏర్పాటు చేసినారు? మరోసారి స్త్రీ శిశు సంక్షేమం కోసం రాష్ట్ర సచివాలయంలో ఏ సంవత్సరం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినారు? జవాబు 1987 సంవత్సరంలో. తర్వాత బిట్టు రాష్ట్ర సచివాలయంలోని స్త్రీ శిశు సంక్షేమ విభాగాన్ని 1989 సంవత్సరంలో నుండి ఏ రాష్ట్రంలో పిలిచినారు? ఏ పేరుతో పిలిచినారు? మరోసారి రాష్ట్ర సచివాలయంలోని స్త్రీ శిశు సంక్షేమ విభాగాన్ని 1989 సంవత్సరం నుండి ఏ పేరుతో పిలిచినారు? మహిళా వికాసం లేదా బాలల సంక్షేమం పేరుతో పిలిచినారు. తర్వాత బిట్టు ఉపాధ్యాయులకు విదేశీ వలస వెళ్ళే అవకాశాన్ని కల్పించిన విధానం.
మరోసారి ఉపాధ్యాయులకు విదేశాలకు వలస వెళ్ళే అవకాశాన్ని కల్పించిన విధానాన్ని ఏమంటారు? సఫలీకృత విధానం అంటారు. మరో బిట్టు, ఈ విధానం వల్ల క్రమశిక్షణ లోపించి విద్యాస్థాయి లక్ష్యం దెబ్బతింటుంది. మరోసారి, ఈ విధానం వల్ల క్రమశిక్షణ లోపించి విద్యాస్థాయి లక్ష్యం దెబ్బతింటుంది. జవాబు, సఫలీకృత విధానం వల్ల క్రమశిక్షణ లోపించి విద్యాస్థాయి లక్ష్యం దెబ్బతింటుంది. తర్వాత బిట్టు, ప్రైవేటు సంస్థలకు ఉదాహరణలు. ప్రైవేటు సంస్థలకు ఉదాహరణలు. జవాబు, ఎయిడెడ్ పాఠశాలలు. ఎయిడెడ్ పాఠశాలలు ప్రైవేటు సంస్థలకు ఉదాహరణలు. తర్వాత బిట్టు, అవధులు లేని విజ్ఞానము. అవధులు లేని విజ్ఞానము శ్రమశక్తి అంతర్జాతీయ సరిహద్దులు దాటి వెళ్ళటమే. మరోసారి, అవధులు లేని విజ్ఞానము శ్రమశక్తి అంతర్జాతీయ సరిహద్దులు దాటి వెళ్ళటమే అని దాన్ని ఏమంటారు? ప్రపంచీకరణ అని అంటారు. ప్రపంచీకరణ అంటే అవధులు లేని విజ్ఞానము శ్రమశక్తి అంతర్జాతీయ సరిహద్దులు దాటి వెళ్ళటమే. తర్వాత బిట్టు, మంచి చెడు, నీతి అవినీతి, సత్యం అసత్యం, ధర్మం అధర్మం లాంటి అంశాలు తారతమ్యాలను నిర్వహించేది. మరోసారి, మంచి చెడు, నీతి అవినీతి, సత్యం అసత్యం, ధర్మం అధర్మం లాంటి అంశాలు తారతమ్యాలను నిర్ధారించేవి ఏమిటి? జవాబు, విలువలు. తర్వాత బిట్టు, మంచి చెడు మధ్య తారతమ్యాలు తెలిపేవే విలువలు అనినవారు. మరోసారి, మంచి చెడు మధ్య తారతమ్యాలు తెలిపే విలువలు అనినవారు చార్లెస్ మోరిస్. జవాబు, చార్లెస్ మోరిస్. తర్వాతి, ప్లేటో వర్గీకరణ ప్రకారం అంతిమ విలువలు. ప్లేటో వర్గీకరణ ప్రకారం అంతిమ విలువలు ఏమిటి? జవాబు, సత్యం, శివం, సుందరం. తర్వాత బిట్టు, న్యాయం, కరుణ, జాలి, ఆత్మ నిగ్రహం లాంటివి ఏమిటి? న్యాయం, కరుణ, జాతి, ఆత్మ విగ్రహం లాంటివి నైతిక విలువలు. తర్వాత బిట్టు, వ్యక్తికి అన్నిటికంటే ఎక్కువ విలువనిచ్చే విలువలు. ఆర్థిక విలువలు. మరోసారి, వ్యక్తికి అన్నిటికంటే ఎక్కువ విలువనిచ్చే విలువలు. ఆర్థిక విలువలు. విలువలన్నిటి ప్రధానంగా ఈ విలువతో ముడిపడి ఉంటాయని మేధావుల అభిప్రాయము. మరోసారి, విలువలన్నీ ప్రధానంగా ఈ విలువతో ముడిపడి ఉంటాయని మేధావుల అభిప్రాయము. ఆర్థిక విలువలు. పుస్తక పఠనం, సినిమాలు చూడడం, సంగీతం లాంటివి ఎటువంటి విలువలు? పుస్తక పఠనం, సినిమాలు చూడడం, సంగీతం వినడం లాంటివి ఎటువంటి విలువలు? ఆహ్లాదకరమైన విలువలు. తర్వాత బిట్టు, సోదరభావం, సామాజిక సేవ, సహకారం, శ్రమ పట్ల గౌరవం లాంటివి ఎటువంటి విలువలు? సోదరభావం, సామాజిక సేవలు, సహకారం, శ్రమ పట్ల గౌరవం లాంటివి ఎటువంటి విలువలు? సామాజిక విలువలు. ఆత్మత్యాగం, సేవ, ప్రేమ, ధర్మం లాంటివి ఎటువంటి విలువలు? ఆధ్యాత్మిక విలువలు. ఆత్మత్యాగం, సేవ, ప్రేమ, ధర్మం లాంటివి ఎటువంటి విలువలు? ఆధ్యాత్మిక విలువలు. అలంకరణ, చిత్రలేఖనం, కవిత్వం, నాట్యం లాంటివి ఎటువంటి విలువలు? సౌందర్య విలువలు. అలంకరణ, చిత్రలేఖనం, కవిత్వం, నాట్యం లాంటివి ఎటువంటి విలువలు? సౌందర్య విలువలు. ఒక విలువ ఒక ఉద్దేశాన్ని లేదా ప్రయోజనాన్ని సాధించడాన్ని దోహదపడితే అది
ఏమిటి? ఒకసారి ఒక విలువ ఒక ఉద్దేశాన్ని లేదా ప్రయోజనాన్ని సాధించడానికి దోహదపడితే అది ఎటువంటి విలువలు? సాధనోపకరణ విలువలు. మరోసారి సాధనోపకరణ విలువలంటే ఒక విలువ ఒక ఉద్దేశాన్ని లేదా ప్రయోజనాన్ని సాధించడానికి దోహదపడితే అటువంటి విలువను సాధనోపకరణ విలువలు అంటారు. తర్తబిట్టు మనం చేసే పని ద్వారా తృప్తి పొందగలిగిన వాడు పొందే విలువను ఏమంటారు? అంతర్గత విలువలు అంటారు. మనం చేసే పని ద్వారా తృప్తి పొందగలిగిన వాడు పొందే విలువను ఏమంటారు? అంతర్గత విలువలు అంటారు. తర్తబిట్టు చిత్రలేఖనం ద్వారా వ్యక్తి పొందే అనుభూతిని ఏమంటారు? అంతర్గత విలువలు అంటారు. తర్తబిట్టు నైతిక విద్యను ప్రత్యేక పీరియడ్లు కేటాయించి బోధించే పద్ధతిని ఏమంటారు? మరోసారి నైతిక విద్యను ప్రత్యేక పీరియడ్లు కేటాయించి బోధించే పద్ధతిని ఏమంటారు? ప్రత్యక్ష పద్ధతి అంటారు. ప్రత్యక్ష పద్ధతి అంటే నైతిక విలువలు ప్రత్యేక పీరియడ్గా కేటాయించి బోధించే పద్ధతిని ప్రత్యక్ష పద్ధతి అని అంటారు. పాఠ్యాంశంలోని అంతర్భాగంగా విలువలు బోధించే పద్ధతిని సహకృత ఉపగమనం లేదా పరోక్ష పద్ధతి అంటారు. పాఠ్యాంశంలోని అంతర్భాగంగా విలువలు బోధించే పద్ధతిని పరోక్ష పద్ధతి లేదా సమీకృత ఉపగమనం అని అంటారు. పరోక్ష పద్ధతి అంటే పాఠ్యంలోని అంతర్భాగం విలువలు బోధించే పద్ధతిని పరోక్ష పద్ధతిని అంటారు. తర్తబిట్టు ఖచ్చితత్వం వేగం అనే విలువలు ఏ శాస్త్ర బోధన ద్వారా పొందవచ్చు? మరోసారి ఖచ్చితత్వం వేగం అనే విలువలు ఏ శాస్త్ర బోధన ద్వారా పొందవచ్చు? జవాబు గణిత శాస్త్ర ద్వారా పొందవచ్చు. తర్తబిట్టు ఏ రంగంలోనైనా వారి బలహీనతలతో సంబంధం లేకుండా మరోసారి ఏ రంగంలోనైనా వారి బలహీనతలతో సంబంధం లేకుండా విద్యార్థులందరూ ఒకే పాఠశాల సముదాయంలో భాగమవ్వటమే దాన్ని ఏమంటారు? మరొకసారి ఏ రంగంలోనైనా వారి బలహీనతలు సంబంధం లేకుండా విద్యార్థులందరూ ఒకే పాఠశాల సముదాయంలో భాగమవ్వడమే దీన్ని ఏమంటారు? సమ్మిళిత విద్య అంటారు. తర్తబిట్టు సమ్మిళిత విద్య పాఠ్య ప్రణాళిక తయారీలో అమలులో ఉపాధ్యాయులతో పాటు వీరి ప్రమేయం కూడా తప్పనిసరిగా ఉంటుంది. మరోసారి సమ్మిళిత విద్య పాఠ్య ప్రణాళిక తయారీలో అమలులో ఉపాధ్యాయులతో పాటు వీరి ప్రమేయం కూడా తప్పనిసరిగా ఉంటుంది. జవాబు తల్లిదండ్రులు మరియు పిల్లలు. తర్వాత బిట్టు నియత విద్య ద్వారా విద్య అభ్యసించలేని వికలాంగులకు విద్యనందించే నమూనాను ఏమంటారు? మరోసారి నియత విద్య ద్వారా విద్య అభ్యసించలేని వికలాంగులకు విద్యనందించే నమూనాను ఏమంటారు? దూర అభ్యాసన నమూనా అంటారు. మరోసారి దూర అభ్యాసన నమూనా అని అంటారు. తర్తబిట్టు ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలను స్తంభింపజేసి మరోసారి ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలను స్తంభింపజేసి వయసుకు తగ్గ తెలివిలేని లక్షణాన్ని ప్రదర్శింపజేసే పరిస్థితి బుద్ధి మాంద్యం లేదా మానసిక వైకల్యం అంటారు. ఇది చట్టం ఏ విధంగా చేసింది? వికలాంగ చట్టం 1995లో ఈ యొక్క చట్టాన్ని చేసిన చట్టం పేరు ఏమిటంటే ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలను స్తంభింపజేసి వయసుకు తగ్గ తెలివిలేని లక్షణాలు ప్రదర్శింపజేసే పద్ధతిని బుద్ధి మాంద్యం లేదా మానసిక వైకల్యం అంటారు. తర్తబిట్టు
వికలాంగుల చట్టం 1955 1955 పీడబ్ల్యూడి యాక్ట్ పర్సనల్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1995 అమలులోకి వచ్చింది. మరోసారి వికలాంగు చట్టం 1995 పీడబ్ల్యూడి యాక్ట్ అనగా పర్సనల్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1995 అమల్లోకి వచ్చిన సంవత్సరము. జవాబు 1 జనవరి 1996లో వచ్చింది. మరోసారి 1 జనవరి 1996లో వచ్చింది. తర్వాత బిట్టు మానసిక వికలాంగతత్వం అనేది మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారం ఎన్ని సంవత్సరాలలోపు బహిర్గతమవుతుంది? మరోసారి మానసిక వికలాంగతత్వం అనేది మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారం ఎన్ని సంవత్సరాలలోపు బహిర్గతం అవుతుంది? జవాబు 18 సంవత్సరాలలోపు పిల్లలకు మానసిక వికలాంగతత్వం మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారం బహిర్గతం అవుతుంది. తర్వాత బిట్టు గౌణ పునర్బణాలు అంటే ఏమిటి? గౌణ పునర్బణాలు అంటే డబ్బు, పాయింట్, మార్కులు మొదలైనవి గౌణ పునర్బణాలు అంటారు. తర్వాత బిట్టు పొగడ్త, చిరునవ్వు, అభినందన, కౌగిలింత మొదలైనవి ఎటువంటి పునర్బణాలు అంటారు? జవాబు సాంఘిక పునర్బణాలు అంటారు. తర్వాత బిట్టు తీవ్ర మానసిక వైకల్యక వారిని శక్తివంతమైన పునర్బణాలు అని అంటారు. ఆ పునర్బణాల పేరు ఏమిటి? ప్రాథమిక పునర్బణాలు అంటారు. తర్వాత బిట్టు ఎంచుకున్న బోధనా కార్యక్రమం పూర్తి అయిన తర్వాత జరుగు మూల్యాంకనం ఏమిటి? మరోసారి ఎంచుకున్న బోధనా కార్యక్రమం పూర్తి అయిన తర్వాత జరుగు మూల్యాంకనం ఏమిటి? జవాబు సంచిత మూల్యాంకనం. జవాబు సంచిత మూల్యాంకనం. తర్వాత బిట్టు భిన్నత్వంలో ఏకత్వం సాధించుట ఈ విద్య యొక్క ప్రధాన గమ్యం. మరోసారి భిన్నత్వంలో ఏకత్వం సాధించుట ఈ విద్య యొక్క ప్రధాన గమ్యం. జవాబు సమ్మిళిత విద్య. మరోసారి జవాబు సమ్మిళిత విద్య. తర్వాత బిట్టు నాడీ వ్యవస్థ అసమగ్ర పనితనం వల్ల వినటం, రాయటం, చదవటం, ఆలోచించడం, గణిత సంబంధిత సామర్థ్యాలను పొందటంలో ఉపయోగించుకోవడంలో వెనుకబడిన పోవడమే అభ్యసన వైకల్యం అని దేన్ని అంటారు? జాతీయ వికలాంగ చట్ట ప్రకారం నాడీ వ్యవస్థ అసమగ్రత పనితనం వల్ల వినడం, రాయడం, చదవడం, ఆలోచించడం, గణిత సంబంధ సామర్థ్యాలు పొందటమే ఉపయోగించుకోవడంలోన వెనుకబడిపోవడమే అభ్యసన వైకల్యం అని అంటారు. జాతీయ చట్టం వికలాంగ చట్టం కూడా అంటారు దాన్ని. నెక్స్ట్ బిట్టు అభ్యసన వైకల్యం కలవారిలో 80% మంది ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? అభ్యసన వైకల్యం కలవారు 80% మంది ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? జవాబు భాషా సంబంధ సమస్యలు ఎదుర్కొంటారు. భాషా సంబంధ సమస్యలు అసభ్య వైకల్యం కలిగిన వారు 80% మంది లాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. తర్వాత బిట్టు అభ్యసన వైకల్యానికి కారణాలు. అభ్యసన వైకల్యానికి కారణాలు మొదటిగా అంగిక కారణాలు, రెండోది జన్యుపరమైన కారణాలు. మొదటిది అంగిక కారణాలు, రెండోది జన్యుపరమైన కారణాలు, మూడోది
పరిసర ప్రభావ కారణాలు. నాలోది ప్రత్యక్షాత్మక ప్రక్రియ లోపం. ఈ విధంగా 4 రకాలైన నైపుణ్యాల కారణాలు. మొదటిది అంగీ కారణాలు, జన్యుపరమైన కారణాలు, పరిసర ప్రభావం కారణాలు, ప్రత్యక్షాత్మక ప్రక్రియ లోపం. నెక్స్ట్ బిట్టు, డిస్లెక్సియా అనేది ఒక పఠన సంబంధ వైకల్యం. డిస్లెక్సియా అనేది ఒక పఠన సంబంధ వైకల్యం. నెక్స్ట్ బిట్టు, పదాలను గుర్తించలేకపోవడం, సరిగా చదవలేకపోవడం, చదివిని అర్థం చేసుకోలేకపోవడం, ఒక పదానికి బదులుగా ఇంకో పదం చదవడం లాంటి అభ్యసన వైకల్యాన్ని ఏమంటారు? డిస్లెక్సియా అంటారు. మరోసారి, పదాలను గుర్తించలేకపోవడం, సరిగా చదవలేకపోవడం, చదివింది అర్థం చేసుకోకపోవడం, ఒక పదానికి బదులుగా ఇంకో పదం చదవడం లాంటి అభ్యసన వైకల్యమే డిస్లెక్సియా అని అంటారు. తర్వాత బిట్టు, డిస్గ్రాఫియా అనేది ఒక లేఖన సంబంధ వైకల్యం. డిస్గ్రాఫియా అనేది ఒక లేఖన సంబంధ వైకల్యం. తర్వాత బిట్టు, అక్షరాలు పదాలు చూసినట్టు రాయలేకపోవడం. అక్షరాలను పదాలను చూసినట్టుగా రాయలేకపోవడం, అనేక అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు ఉండటాన్ని ఏమంటారు? మరోసారి, అక్షరాలను పదాలను చూసినట్టుగా రాయలేకపోవడం, అనేక అక్షర దోషాలు, వ్యాకరణ దోషం ఉండటాన్ని ఏమంటారు? డిస్గ్రాఫియా అని అంటారు. డిస్కాల్కులియా అనేది ఒక గణిత సంబంధ అభ్యసన వైకల్యం. డిస్కాల్కులియా అనేది ఒక గణిత సంబంధ అభ్యసన వైకల్యం. తర్వాత బిట్టు, సంఖ్యలను గుర్తించలేకపోవడం, వ్యక్తపరచలేకపోవడం. మరొకసారి, సంఖ్యలను గుర్తించలేకపోవడం, వ్యక్తపరచలేకపోవడం, సంఖ్యా పరిమాణం అర్థం చేసుకోకపోవడం, అలాంటి దాన్ని ఏమంటారు? మరొకసారి, సంఖ్యలను గుర్తించలేకపోవడం, వ్యక్తపరచలేకపోవడం, సంఖ్యా పరిమాణాలు అర్థం చేసుకోకపోవడం లాంటి వాటిని ఏమంటారు? డిస్కాల్కులియా అని అంటారు. తర్వాత బిట్టు, ఏ వైకల్యం కలవారు అతి చురుకుదనాన్ని ప్రదర్శిస్తుంటారని హైపర్ యాక్టివ్ వైద్యులు గుర్తించారు? మరోసారి, ఏ వైకల్యం కలవారు అతి చురుకుదనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారని హైపర్ యాక్టివ్ వైద్యులు గుర్తించారు? మరొకసారి, ఏ వైకల్యం కలివారు అతి చురుకుదనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారని హైపర్ యాక్టివ్ వైద్యులు గుర్తించారు? అభ్యసన వైకల్యం. తర్వాత బిట్టు, అభ్యసన వైకల్యాన్ని శీఘ్రంగా గుర్తించడానికి కిర్క్ అనే శాస్త్రవేత్త సూచించిన 3 విధానాలు. మరొకసారి, అభ్యసన వైకల్యాన్ని శీఘ్రంగా గుర్తించడానికి కిర్క్ అనే శాస్త్రవేత్త సూచించిన 3 విధానాలు. మొదటిది వైద్య పరీక్షలు, రెండోది కుటుంబ పాఠశాల పరిసరాల అధ్యయనం, రెండోది కుటుంబ పాఠశాల పరిసరాల అధ్యాయం, మూడోది ప్రవర్తన అధ్యాయం. ఈ 3 విధానాలు. తర్వాత బిట్టు, బహుళ ఇంద్రియ శిక్షణ పద్ధతి ఏ వైకల్యం గలవారికి అవసరం? మరోసారి, బహుళ ఇంద్రియ శిక్షణ పద్ధతి ఏ వైకల్యం కలవారికి అవసరం? జవాబు, అభ్యసన వైకల్యం కలవారికి బహుళ ఇంద్రియ శిక్షణ పద్ధతి గలవారికి అవసరం. VAKT పద్ధతి అనగా
విఏకేటి పద్ధతి అనగా బహుళ ఇంద్రియ వినియోగ పద్ధతి. విఏకేటి అనగా బహుళ ఇంద్రియ వినియోగ పద్ధతి. తర్వాత బిట్టు ప్లస్ కరికులం వీరికి ఉద్దేశించినది. మరోసారి ప్లస్ కరికులం వీరికి ఉద్దేశించినది. జవాబు ప్రత్యేక అవసరాల కల పిల్లలు. తర్వాత బిట్టు ప్రతి పాఠశాలలో ర్యాంపులు ఏర్పాటు చేయడం వీరి కోసం. మరోసారి ప్రతి పాఠశాలలో ర్యాంపులు ఏర్పాటు చేయడం వీరి కోసం. జవాబు వైకల్యం కలిగిన పిల్లల కోసం. జవాబు వైకల్యం కలిగిన పిల్లల కోసం. తర్వాత బిట్టు శ్రవణ వైకల్యం కలిగిన పిల్లలు ప్రజ్ఞ విషయంలో. మరోసారి శ్రవణ వైకల్యం కలిగిన పిల్లలు ప్రజ్ఞ విషయంలో మామూలు పిల్లలు ప్రజ్ఞతో సమానంగా ఉంటారు. జవాబు మామూలు పిల్లల ప్రజ్ఞతో సమానంగా ఉంటారు. కానీ వీరికి తక్కువ విషయం జ్ఞానం, తక్కువ విద్యా సాధన ఉంటుంది. కానీ వీరికి తక్కువ జ్ఞానం, తక్కువ విద్యా సాధన ఉంటుంది. తర్వాత బిట్టు శ్రవణ రేఖాపటాన్ని బట్టి రెండు చెవుల్లో వినికిడి లోపం ఒకే మాదిరిగా ఉంటే అది ఏమిటి? శ్రవణ రేఖాపటాన్ని బట్టి రెండు చెవుల్లో వినికిడి లోపం ఒకే మాదిరిగా ఉంటే అది ఏమిటి? పౌష్ఠవ వినికిడి లోపం అని అంటారు. జవాబు సౌష్ఠవ వినికిడి లోపం అని అంటారు. తర్వాత ఆటిజం అనేది ఒక ఏమిటి? జవాబు మానసిక వికాస వైకల్యం. మానసిక వికాస వైకల్యాన్ని ఆటిజం అని కూడా అంటారు. తర్వాత బిట్టు అభ్యసన వైకల్యం కలవారికి. మరోసారి అభ్యసన వైకల్యం కలవారికి ఉపయోగించు నమూనా పద్ధతి స్వీయ బోధన శిక్షణ లేనిదే భాగంగా దేనిలో భాగంగా డాష్. మరోసారి అభ్యసన వైకల్యం కలవారికి ఉపయోగించు నమూనా పద్ధతి అభ్యసన వైకల్యం కలిగిన వారికి ఉపయోగించు నమూనా పద్ధతి స్వీయ బోధన శిక్షణ లేని దేనిలో భాగము? జవాబు సృజనాత్మక శిక్షణలో భాగము. తర్వాత బిట్టు పరిశీలన ద్వారా అనుకరణ చేసి సమస్యను నివారించవచ్చనే మూల సూత్రం మీద ఆధారపడే ఉండే పద్ధతిని ఏమంటారు? మరోసారి పరిశీలన ద్వారా అనుకరణ చేసే సమస్యను నివారించవచ్చనే మూల సూత్రం మీద ఆధారపడి ఉండే పద్ధతిని ఏమంటారు? జవాబు నమూనా పద్ధతి అని కూడా అంటారు. మరోసారి నమూనా పద్ధతి అంటారు. తర్వాత బిట్టు విద్యార్థి తన చర్యలను విశ్లేషించుకొని తనకు తాను సూచనలిచ్చుకొని అభ్యసనలో పునరావృత్తి సాధించేటట్లు శిక్షణ ఇచ్చే పద్ధతిని ఏమంటారు? మరోసారి విద్యార్థి తన చర్యలను విశ్లేషించుకొని తనకు తాను సూచనలు ఇచ్చుకొని అభ్యసనలో పునరావృత్తి సాధించేటట్లు శిక్షణ ఇచ్చే పద్ధతిని ఏమంటారు? స్వీయ బోధన శిక్షణ పద్ధతి అంటారు. జవాబు మరోసారి స్వీయ బోధన శిక్షణ పద్ధతి అని అంటారు. తర్వాత బిట్టు కండక్టివ్ మరియు సెన్సర్ న్యూరల్ వినికిడి లోపాలు రెండు ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు? మరోసారి కండక్టివ్ మరియు సెన్సరీ న్యూరల్ వినికిడి లోపాలు రెండు ఉన్నట్లయితే అది ఏమంటారు? మిశ్రమ వినికిడి లోపం అని అంటారు. మిశ్రమ వినికిడి లోపం అనగా కండక్టివ్ మరియు సెన్సార్ న్యూరల్ వినికిడి లోపాలు ఉన్నట్లయితే దీన్ని మిశ్రమ వినికిడి లోపం అని అంటారు. లోపల చెవిలో లేదా శ్రవణ నాడి మార్గంలో లోపం ఉంటే అది
మరోసారి, లోపల చెవిలో లేదా శ్రవణ నాడి మార్గంలో లోపల ఉంటే అది ఏమిటి? సెన్సర్ న్యూరల్ వినికిడి లోపం లేదా ఇంద్రియ నాడి వినికిడి లోపం అని అంటారు. మరోసారి, లోపల చెవిలో లేదా శ్రవణ నాడి మార్గంలో లోపం ఉంటే అది ఏమిటి? మరోసారి, లోపల చెవిలో లేదా శ్రవణ నాడి మార్గం లోపల లోపం ఉంటే అది ఏమిటి? సెన్సర్ న్యూరల్ వినికిడి లోపం లేదా ఇంద్రియ నాడి వినికిడి లోపం అని అంటారు. సాధారణంగా మానవుడు ఏ తీవ్రత గల శబ్దాలు వినగలుగుతాడు? తర్తబిట్టు. సాధారణంగా మానవుడు ఏ తీవ్రత శబ్దాలు వినగలుగుతాడు? జవాబు 0 dB -25 dB. 0 dB -0 dB -25 dB లేదా 250 Hz లేదా 8000 Hz ఈ యొక్క తీవ్రత గల శబ్దాలు వినగలుగుతాడు. మానవుడు సాధారణంగా ఈ యొక్క -0 dB -25 dB లేదా 250 Hz లేదా 800 Hz తీవ్రత గల శబ్దాలు వినగలుగుతాడు. తర్తబిట్టు. వంశపారంపరంగా ఇతర కారణాల వల్ల ఏర్పడే శ్రవణ లోపం ఏమంటారు? వంశపారంపరంగా ఇతర కారణాల వల్ల ఏర్పడే శ్రవణ లోపాన్ని ఎక్సోజీనస్ అంటారు. జవాబు ఎక్స్కోజీనస్ లోపమని అంటారు. చివరి బిట్టు. ఏ సమస్యతో బాధపడే విద్యార్థులు ఇతరులు పట్టించుకోకుండా తమ ప్రపంచంలో తాము జీవిస్తూ ఉంటారు? ఏ సమస్యతో బాధపడే విద్యార్థులు ఇతరులను పట్టించుకోకుండా తమ ప్రపంచంలో తాను జీవిస్తూ ఉంటారు? జవాబు ఆటిజం అనే సమస్యతో బాధపడేవారు. మీరు ప్రతి ఒక్క బిట్టు